హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే, అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బ్రకోలీతో టేస్టీ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. రైస్‌లోకే కాకుండా టిఫిన్స్‌లోకి కూడా ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత నీట్‌గా శుభ్రం చేసి పెట్టుకున్న బ్రకోలీని వేసుకొని పచ్చి వాసన పోయే వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. ఖచ్చితంగా ఇలా ఫ్రై చేసుకోండి. లేకపోతే మనకి బ్రకోలీలో నుంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. సో, ఖచ్చితంగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కనుంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక పావు కప్పు వరకు కూడా పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 6, 7 పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఎండుమిర్చితో కూడా ఈ పచ్చడిని చేసుకోవచ్చండి. కాకపోతే పచ్చిమిర్చికి, ఎండుమిర్చికి టేస్ట్ అనేది మారిపోతుంది. కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని పల్లీల మిశ్రమాన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 3, 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే అర టీ స్పూన్ జీలకర్ర, ఫ్రై చేసి పెట్టుకున్న బ్రకోలీని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలని కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఈ పోపుని ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుంటే టేస్టీ అయిన బ్రకోలీ పచ్చడి రెడీ.